హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులైంది మనం వీడియో చేయక. సో అందరికి గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాస్ వచ్చేసి మనకి స్టేట్స్ అండ్ న్యూ గవర్నర్స్, రాష్ట్రాలు మరియు నూతన గవర్నర్లు. సో అది మన 2026 మార్చి 5వ తేదీన భారతదేశంలో కొత్త గవర్నర్ నియామకాలు జరిగాయి. సో అందులో ఎవరెవరు ఉన్నారు, మరి వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారు అనే విషయాన్ని ఈరోజు మన క్లాస్లో చర్చించుకున్నాం. సో అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి తెలంగాణ గవర్నర్ ఎక్కడ పనిచేసినట్టు ఫస్ట్ హిమాచల్ ప్రదేశ్ నుండి బదిలయ్యి మన తెలంగాణకు వచ్చేసి అతని పేరు వచ్చేసి శివప్రతాప్ శుక్లా. నెక్స్ట్ తెలంగాణ నుండి బదిలైన గవర్నర్ విష్ణుదేవ్ వర్మ. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే అతను మహారాష్ట్రలో గవర్నర్గా విధులు నిర్వహిస్తున్నాడు. నెక్స్ట్ లడాక్ నుండి బదిలైన కవిందర్ గుప్తా ఇప్పుడు మనకి హిమాచల్ ప్రదేశ్లో గవర్నర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. నెక్స్ట్ హర్మీత్ సింగ్ సింధు, ఇతను ఎక్కడ వేస్తున్నాడంటే ఇప్పుడు ఢిల్లీలో మనకి గవర్నర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. నెక్స్ట్ పశ్చిమ బెంగాల్లో మనకి ఆర్ఎన్ మనకి గవర్నర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. నెక్స్ట్ తమిళనాడు నుండి బదిలైంది ఏమంటే బీహార్ బదిలయ్యారు. అతని పేరు వచ్చేసి లెఫ్టినెంట్ జనరల్ ఇత్యాది. నెక్స్ట్ సయ్యద్ ఆటా అస్మైల్, ఎవరు బీహార్ యొక్క కలెక్టర్. నెక్స్ట్ నాగాలాండ్, బీహార్ యొక్క గవర్నర్. నెక్స్ట్ నాగాలాండ్ యొక్క గవర్నర్ వచ్చేసి మనకి నందకిషోర్ యాదవ్. నెక్స్ట్ లడఖ్ యొక్క గవర్నర్ వచ్చేసి మనకి వినయ్ కుమార్ సక్సేనా. ఇతను ఢిల్లీ నుండి లడఖ్ బదిలైనాడు. సో మీరు మార్చి 5వ తారీఖు 2026లో భారతదేశం కొత్తగా నియమితులైన గవర్నర్లు. సో ప్రతి ఒక్కరు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.